Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. హే బల్వంత్ మూవీ రివ్యూ కథ కృష్ణ తన తండ్రి చేస్తున్న బిజినెస్ ను ఎలాగైనా టేకోవర్ చేయాలని చూస్తుంటాడు. మరోవైపు పీవీపీ అనే పొలిటీషియన్ ఈసారి ఎలక్షన్స్ లో గెలవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ రెండు ట్రాక్స్ ఎలా కలుస్తాయి, అసలు కృష్ణ తండ్రి బిజినెస్ ఏమిటి అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: మ్యూజిక్ అండ్ బీజిఎం. వివేక్ సాగర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా హైలైట్. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే బీజిఎం థియేటర్లో మంచి హై ఇస్తుంది. ట్విస్ట్ సీన్స్ లో స్కోర్ ఎఫెక్టివ్ గా వర్క్ అయింది. కామెడీ. సినిమా మొత్తం నవ్వులు పూయించేది సుదర్శన్. ఆయన ఎంట్రీ తర్వాత ప్రతి సీన్ లో ఎనర్జీ పెరుగుతుంది. కామెడీ టైమింగ్ చాలా నేచురల్ గా ఉంది. కొన్ని డైలాగ్స్ నిజంగా పడి నవ్వించేలా ఉంటాయి. ఫస్ట్ 5 minutes లోనే మెయిన్ కాన్సెప్ట్ రివీల్ చేయడం మంచి నిర్ణయం. బిజినెస్ చుట్టూ వచ్చే కామెడీ ట్రాక్ బాగా వర్క్ అయింది. సుహాస్ శివాని లవ్ ట్రాక్ కూడా డీసెంట్ గా సాగుతుంది. మొత్తం ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. కెమెరా వర్క్. ఇంటర్వెల్ ఎపిసోడ్ మరియు కొన్ని రివీల్ షాట్స్ లో కెమెరా యాంగిల్స్ ఇంప్రెస్ చేస్తాయి. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్. ఇంటర్వెల్ వరకు బాగానే సాగినా తర్వాత కథ నెమ్మదిస్తుంది. సిచ్యువేషన్ కామెడీ పూర్తిగా ల్యాండ్ కాలేదు. కొన్ని సీన్స్ ఎస్టాబ్లిష్ చేయకుండా నేరుగా వచ్చేస్తాయి. ఎమోషన్. సన్ఫాదర్ ఎమోషనల్ ట్రాక్ ముందే ఊహించదగ్గలా ఉంటుంది. డైలాగ్స్ మరింత స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది. క్లైమాక్స్ కూడా కాస్త సడన్ గా ముగిసిన ఫీల్ ఇస్తుంది. క్యారెక్టర్ బ్యాలెన్స్. నరేష్ గారి పాత్రను హైలైట్ చేస్తూ సుహాస్ ను కొంచెం సైడ్ చేసిన ఫీల్ వస్తుంది. అయితే ఆ ట్రాక్ కూడా పూర్తిగా వర్క్ కాలేదు. పెర్ఫార్మెన్స్. సుహాస్ మంచి నటన, కానీ ఈసారి పూర్తి స్థాయి షో ఆయనది కాదు. సుదర్శన్ సినిమా మొత్తం షో స్టీలర్. నరేష్ అనుభవంతో నిలబడ్డారు. శివాని వెన్నెల కిషోర్ తమ పాత్రల మేరకు బాగా చేశారు. ఫైనల్ వర్డిక్ట్: హే బలవంతా ఒక యావరేజ్ కామెడీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ మాత్రం గ్యారంటీగా నవ్విస్తుంది. సెకండ్ హాఫ్ కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. ఫ్యామిలీతో వెళ్లి టైం పాస్ కోసం చూడొచ్చు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.